నమస్తే అన్న. ఇష్యూ ఏంటి, ప్రాబ్లం ఏంటంటే అంటే తీవ్రమైనటువంటి దివ్యాంగులకు సంబంధించిన నేను స్పైనల్ కార్డ్ ఇంజురీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ని. నా పేరు షఫీ. మేము గత 2018 సంవత్సరం నుంచి తీవ్ర వైకల్యం గల దివ్యాంగుల యొక్క సమస్యలు ప్రభుత్వాల దృష్టికి తీసుకుంటూ వస్తున్నాం. గత ప్రభుత్వం వెళ్ళిపోయింది, వచ్చే ప్రభుత్వం పైన ఆశలు పెట్టుకొని మేమందరం సపోర్ట్ చేసి నిల్చున్నాం, అండగా నిల్చున్నాం. కాబట్టి 2.5 సంవత్సరం అంటే ఆర్థిక వెసులుబాటు కావాలి, కొత్త ప్రభుత్వం ఇంకా కుదురుకోలేదు అనుకుంటే 2.5 సంవత్సరాలు కూడా గడువు ఇచ్చాం. ఇక సగం పాలన అయిపోయింది, ఇక సగమే మిగిలింది. కాబట్టి మా గలం విప్పక తప్పడం లేదు. ఏంటంటే ముఖ్యంగా మేము ఒక సంక్షేమం వైపు పెద్ద పీట వేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2011 సెన్సస్ అనండి అందుబాటులో ఉన్న డాటా ఆధారంగా 18 నుంచి 20 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారు ఈ రాష్ట్రంలో. వీరిలో కేవలం 2000 పైచులకు మాత్రమే తీవ్రమైనటువంటి డిజబిలిటీ కలిగినటువంటి వైకల్యం గల దివ్యాంగులు ఉన్నారు. వీరికి 2016 పీడబ్ల్యూడి యాక్ట్ ప్రకారము అధిక మద్దతు అవసరం ఉన్న దివ్యాంగులకు ఆర్థిక భరోసా కల్పించాల్సినటువంటి అవసరం కూడా ఈ పాలకుల పైన ఉంది. అందులో భాగంగానే మాకిస్తున్న ఈ సాధారణ దివ్యాంగులకు ఇస్తున్నటువంటి పెన్షన్ మాకు సరిపోదు. కాబట్టి 15,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే ఇప్పటివరకు మీరు చేసిన పోరాటం ఏదైతే ఉందో అంటే మీకు ఎవరైనా రెస్పాన్స్ అనేది వచ్చిందని? రెస్పాన్స్ ఎక్కడ? ప్రభుత్వంలో మీరు ప్రయత్నం చేశారు, ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చాక కూడా ప్రయత్నం చేశారు, కానీ ఎవరైనా మీకు హామీలు కానీ అంటే గత ప్రభుత్వంలో రెస్పాన్స్ రాకపోగా ఈ ప్రభుత్వం పైన ఆశలు ఉన్నాయి. ఇంకా ఆశతోనే ఉన్నాం సార్ మేము. ఎందుకంటే ఇంకా 2.5 సంవత్సరాల పాటు కాలం ఉంది. అందుకే వాళ్ళ దృష్టికి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న క్యాబినెట్లో ఉన్న ప్రతి మంత్రికి మా యొక్క సమస్యను విన్నవించాం. మాకు రిలేటెడ్ ఉన్న ప్రతి ఉన్నతాధికారికి మా సమస్యను విన్నవించాం. రాతపూర్వకంగా తెలిపాం. జిల్లాల నుంచి మన ప్రజావాణి ద్వారా వినిపించాం. ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఇంకా 3 నెలలు గౌరవిస్తున్నాం. జూలై 15 వరకు మా సమస్యలపైన దృష్టి సాధించండి. సంక్షేమం అంటున్నారు కదా, తీవ్రమైన వైకల్యం గల దివ్యాంగులకు 15,000 రూపాయల పెన్షన్ ఇవ్వండి. పక్కకే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళు అధికారంలో రావడానికి ఎప్పుడైతే దివ్యాంగుల పెన్షన్ పెంచుతామని ప్రకటించినప్పటి నుంచి ఏరియర్స్ కట్టించారు సార్. అక్కడ పెన్షన్స్ పెంచి 15,000 రూపాయలు పెంచి మన ధనిక రాష్ట్రం అని అనుకుంటున్నాం. మన తెలంగాణ రాష్ట్రంలో పాలన చేపట్టి సగం రోజులు గడిచిపోయినా ఇంకా మీనమేషాలు లెక్క పెడుతున్నాం. కాబట్టి ఇక నుంచి మాకు ఇప్పటికైనా దృష్టి సాధించాలా, 15,000 రూపాయల పెన్షన్ను పెంచాలా. మాది తీవ్ర వికలాంగుల సమస్య అండి. మాది ఇక్కడ స్పైనల్ కార్డ్ వాళ్ళు, మస్కులర్ వాళ్ళు, వివిధ సంఘాల నుంచి కూడా 4 సంఘాలను కలిసి ఎన్పిఆర్ వాళ్ళతో ఏకమై మాకు పెన్షన్ ఇచ్చేది సరిపోవట్లేదు. మాకు ఒక 15,000 పెన్షన్ కావాలని డిమాండ్ చేస్తున్నాం. మిగతా వాటిలో కూడా మాకు ఏదైతే హక్కు ఉందో అది మా వరకు అందట్లేదు. దాని గురించి ప్రభుత్వం దగ్గర చాలాసార్లు మేము పెట్టుకున్నాము, చేసినాము, అదేది మాకు కాలేదు. ఈసారి జూలై 15 రోజు మహాగర్జనలాగా మేము అందరం కలిసి కూడా చేద్దాము అనుకుంటున్నాం ధర్నా. మరి ఈలోపు మన గవర్నమెంట్ మాకు సానుకూలంగా స్పందిస్తే మేము దానికి అనుకూలంగా ఉంటాము, లేదు అంటే ముందుకు పోవాల్సి వస్తుందండి. గత ప్రభుత్వం కూడా మీకు ఏమైనా సమాధానాలు ఇచ్చింది? లేదండి, గత ప్రభుత్వంతో కూడా మేము ఇదే ఫైట్ చేసినామండి. అక్కడ కూడా మాకేం సానుకూలత లభించలేదండి. ఎప్పుడైనా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, 2 ఇయర్స్ అయిపోయింది. వాళ్ళు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినా అవి కూడా కుదరలేదు. 4,000 నుంచి 6,000 పెన్షన్ చేస్తామన్నారు, అది కాలేదు. కాబట్టి ఇకనైనా మాది స్పందించి మాది చూస్తే బెటర్ కదండి. ఇంకా ఎన్ని రోజుల వరకు వెయిట్ చూస్తామండి. నార్మల్ వాళ్ళకి ఏవో సంక్షేమం అవి ఇవన్నీ చేస్తూ ఉన్నారు, కానీ మాలాంటి వాళ్ళకి ఏ సహాయం అందట్లేదు కదా. అదే మా బాధ అండి. మేము మేజర్గా ఏంటంటే మాది స్పైనల్ కార్డ్ ఇంజరీ అండి. మేము ఏంటంటే లేచి నుంచి పడుకునే వరకు ఒకరి మీద డిపెండెడ్ అండి. ప్రజెంట్ ఇప్పుడు మాకు ఇచ్చే పెన్షన్ ఎంత అండి? 3,000 4,000 వస్తుంది మాకు. అది దేనికి సరిపోతుందండి? మేము ఒక కేర్ గివర్ పెట్టుకోవాలంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో 20,000 to 25,000 అడుగుతున్నారు వాళ్ళు. అది మేము చేసుకోలేము. ఆల్రెడీ మేము ఏదైతే మాకు యాక్సిడెంట్ జరిగిందో దానివల్ల ఆర్థికంగా మొత్తం మేము కోల్పోయినామండి. ఇంకా మాకు పెట్టడానికి కూడా ఏం లేదు. మాకు చేసే మా ఫ్యామిలీ సపోర్ట్స్ కూడా వాళ్ళు ఉన్న ఉపాధులను వదులుకొని మాకు చేస్తున్నారు. ఎందుకంటే కేర్ గివర్కి మేము ఇచ్చుకోలేం కాబట్టి ఇదన్నా దృష్టిలో పెట్టుకొని మేము దాని కొరకే చేస్తున్నామండి. మాకు ఈ పెన్షన్ సరిపోవట్లేదు, మాకు పెన్షన్ రావాలి. హాస్పిటల్కి వెళ్ళిపోతే కూడా మాకు ఇన్సూరెన్స్లు ఉండట్లేదు, ఒక నెలకు ఒక కిట్ లాగా ఇట్లాంటి చాలా సమస్యలు ఉన్నాయి. నేను అందులో మా అలాంటి ఆడపిల్లలమైతే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాను. కొన్ని చెప్పుకోగలుగుతాం, కొన్ని చెప్పుకోలేమండి.
ప్రతిదీ చెప్పాలంటే కూడా మేము చెప్పుకోలేం కదండి. అట్లాంటి సమస్యల నుంచి నేను ఇప్పుడు 25 ఇయర్స్ నుంచి వీల్ చైర్ మీద చేస్తున్నానండి. ఒక గృహిణిగా ఇంట్లో సమస్యలు ఈ సమస్య. నాకు తోడు మా వారు ఏంటంటే తనకున్న జాబ్ను వదిలేసుకున్నారు. ఎంత ఉన్నా ఇప్పుడు మినిమం మాకు మంత్లీ ఒక 10,000 వరకు మాకు మెడికల్ ఖర్చు వస్తుందండి. ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టిన ప్రెస్ మీట్ అంటే మేము రావాలంటే నేను ఎక్కడ కామారెడ్డి నుంచి వచ్చానండి. ఒక కేర్ కీవర్ని, ఒక వెహికల్ని, ఒక సపోర్ట్ని తీసుకొని వస్తే మాకు ఎంత ఖర్చు అవుతుందండి. మేము ముందుకు రాలేదు అంటే మా వెనక వాళ్ళు ఉన్న వాళ్ళకి కూడా ఏం దొరకదు కానీ మేము కష్టపడుతున్నా మా త్రో నుంచి అన్న వాళ్ళకి వస్తుంది కదా. అట్లా మేము ముందుకు వస్తున్నామండి. గవర్నమెంట్ గుర్తించాలని చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి వినతి చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ మహాగర్జన టైం వరకైనా జూలై 15th లోపు మా సమస్యలను చేసి తను ఒక 15,000 మాకు పెన్షన్ ఇచ్చేసి మాకు దేంట్లో అయితే హక్కు ఉందో అది మాకు కల్పిస్తే రేవంత్ గారికి థ్యాంక్స్ చెప్తాం. ఈ గవర్నమెంట్కి కూడా మేము థ్యాంక్స్ చెప్పుకుంటామండి.